హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. వాలంటీర్స్ జాబ్ చార్ట్స్ గురించి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్స్ జాబ్ చార్ట్స్ అనేది కూటమి ప్రభుత్వం పూర్తిగా న్యూ లుక్తో మార్చాలి అని నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే కొత్త జాబ్ చార్ట్ కీలక నిర్ణయాలు ఇవే అని సోషల్ మీడియాలో కొన్ని రావడం జరిగింది. వాటి గురించి చర్చిద్దామండి. మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి గ్రామ సేవకు, వార్డు సేవకు సంబంధించినటువంటి జాబ్ చార్ట్ ప్రిపేర్ అయితే వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టులో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అలాగే ఈ యొక్క కీలక నిర్ణయాలు కూడా చర్చిద్దాం. చూడండి, ఎవరైతే కొత్తగా మన జయదేవ్ అకాడమీ ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక కీలక నిర్ణయాలు కనుక చూసినట్లయితే అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయము అని సోషల్ మీడియాలో వచ్చిందండి. ఇవేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఓకేనండి. ఇక వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తుందండి. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నామండి. వాలంటీర్ల యొక్క వారి యొక్క ఎడ్యుకేషన్ బట్టి వారికి కెపాసిటీ బిల్డింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ వారికి నేర్పించి 3 సంవత్సరాల తర్వాత వేరే డిపార్ట్మెంట్స్ అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఏదైనా దాంట్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల లోపు వీరికి వారి యొక్క చదువును బట్టి వారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సులు నేర్చుకునే అవకాశం కూడా ఇందులో ఉందండి. ఇక చూడండి, వాలంటీర్ల విద్యార్హతలు, వయస్సుల వారీగా వివరాలను కూడా సేకరిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్సు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్స్ ఉన్నారో వారి యొక్క విద్యార్హతలు, వారి యొక్క ఏజ్ని కూడా ఇక్కడ ప్రభుత్వం సేకరిస్తుందండి. వాళ్ళలో చూసినట్టయితే వాలంటీర్లో పీజీ చేసిన వాళ్ళు 5% మంది ఉన్నారు. ఉన్నత విద్యా అర్హతలు చేసిన వాళ్ళు 5% మంది ఉన్నారు. అట్లనే డిగ్రీ చేసిన వాళ్ళు 32% ఉన్నారండి. బీఏ, బీఎస్సీ, బీటెక్ ఏదైనా. ఇక డిప్లొమా చేసిన వాళ్ళైతే 2% మంది వాలంటీర్లుగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు 48% అయితే ఉన్నారండి. ఇక 10వ తరగతి చదివిన వాళ్ళు 13% ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరి యొక్క విద్యార్హతలను బట్టి, వయసును బట్టి వీరికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం జరిగిద్ది అనమాట. తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా పెంచే అవకాశం ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ వయసుల వారీగా చూస్తే 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 20% ఉన్నారండి. 26 నుంచి 30 వయసు ఉన్నవారు 34%, 31 నుంచి 35 ఏళ్ళ మధ్య 28% మంది వాలంటీర్లు ఉన్నట్టుగా ఏజ్ని గణించటం అనేది జరిగిందండి. నెక్స్ట్ వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తుందన్నమాట. ఇక్కడ వీళ్ళకి స్కిల్ ట్రైనింగ్ వాళ్ళ యొక్క విద్యార్హతలను బట్టి, వాళ్ళ యొక్క వయసును బట్టి వారికి ఒక నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని జీవితంలో నిలదొక్కుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కసరత్తులు అయితే ప్రారంభించిందండి ప్రభుత్వం. నెక్స్ట్ వాలంటీర్లలో స్కిల్స్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుందన్నమాట. అంటే 10th, ఇంటర్మీడియట్ ఇలా డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిగా వారికి టెక్నికల్ కోర్సెస్ నేర్పడం వల్ల ప్రభుత్వానికి వీరి యొక్క సేవలను మరింతగా వినియోగించుకునే విధంగా వీరికైతే శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రణాళికలను తయారు చేసుకుంటుంది.
పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ 50 అనుకున్నారండి హౌస్ హోల్డ్స్, అలాగే 100 పెరిగిద్ది అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా 100 నుంచి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళని పర్మనెంటు అంటే 10 to 5 ఎంప్లాయీస్ లాగా 10 to 5 PM వరకు వీరి సేవలను కూడా ఉపయోగించుకోవాలి. 10,000 రూపాయల వేతనంతో వీరిని కూడా సచివాలయంలో కొనసాగించాలి అనే నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే పూర్తి స్థాయి వీరి యొక్క సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారండి. వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే కొంచెం పరిమితంగానే దీని మీద డిస్కస్ చేశారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయము, అందులో మనం చెప్పుకున్నట్టు వాలంటీర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఫంక్షనరీస్, వీళ్ళను కూడా ఏం చేయాలి, ఫిల్ చేయాలి అనేటి మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ పాటికే వీరికి సంబంధించినటువంటి అన్ని విషయాలను నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేద్దామని సీఎం గారు అయితే కన్సర్న్ మినిస్టర్ గారు, గ్రామ వార్డు సచివాలయం మినిస్టర్ గారు అధికారులతో మొన్న సమావేశమై ఆ సమావేశంలో చెప్పారండి. సాంఘిక సంక్షేమ శాఖ మరియు గ్రామ వార్డు సచివాలయము వ్యవస్థలపై అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆనరబుల్ సీఎం గారు అయితే వీరికి జాబ్ చార్ట్స్, వీరి యొక్క అవసరమైనటువంటి అంశాలు, అలాగే సమర్థవంతంగా వీరిని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద తయారు చేయండి. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో వీరి మీద డిస్కస్ చేద్దామని కూడా సీఎం గారు చెప్పారండి. మనం చూసాం ఇంతకుముందు వీడియోలో. నెక్స్ట్ ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 153,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తేల్చిందండి. ఈ ఏడాది మార్చి మే కాలంలో 109,192 మంది వాలంటీర్లు రాజీనామా, తొలగింపు ఈ రెండు అనేది జరగడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు వీరందరూ రాజీనామా చేసిన సంగతి విదితమే. వీళ్ళు కూడా ఫోర్స్ఫుల్గా చేసామండి, మా ప్రమేయం లేకుండా అన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ల లెక్కలైతే ఇవి. ప్రస్తుతం ఉన్న వారితో నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తుంది. అంటే ఈ యొక్క అమౌంట్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ అమౌంట్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మీద ఒక లెక్క కనుక తేలిందంటే ఇంత అమౌంట్ అని వీరికి కేటాయించి వీరి యొక్క రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఈ అంశం అనేది లేట్ అవుతుందన్నమాట. గ్రామ సేవకు, వార్డు సేవకు సంబంధించిన నోటిఫికేషన్ కొంచెం లేట్ కావడానికి కారణం ఏంటంటే దీని మీద బడ్జెట్ ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నారు. వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తము ఏటా అంటే సంవత్సరానికి 1,848 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు కూడా సమాచారము తెలుస్తుందండి. కాబట్టి ఇవన్నీ వాలంటీర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిలో అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా కొన్నైనా కలపొచ్చు అన్నమాట. ప్రస్తుతం అయితే కీలక నిర్ణయాలనే అంశము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ఇవి చక్కర్లు కొడుతున్నాయి. ఇవైతే మనకు తెలిసిన విషయమేనండి. కాబట్టి ఇక నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే ఈ బుక్స్ కూడా తయారు చేశాము. వీటిని మీరు బుక్ రిజిస్టర్ పార్సిల్ ద్వారా పొందవచ్చు అన్నమాట. గ్రామ వార్డు సచివాలయం ఇక్కడ చూడండి. ఈ బుక్ కనుక చూస్తే మీకు వాలంటీర్స్కి ఉపయోగపడుద్ది ఈ బుక్. అలాగే రేపు గ్రామ వార్డు సచివాలయము 3.0 కూడా ఈ బుక్ అనేది ఉపయోగపడు. ఇక్కడ అన్ని బుక్స్ ఉపయోగపడతాయండి. ఈ బుక్ అయితే అందరూ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన విశేషం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మొత్తం అనండి. వాటితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఈ బుక్ అయితే మీరు తీసుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 299. ఇక 50 రూపీస్ పోస్టల్ ఛార్జీ కనుక పంపితే 349 రూపాయలు మీరు ఈ నెంబర్కి 9010960647 అనే నెంబర్కి ఫోన్పే చేసి
దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్లో కనుక ఆ స్క్రీన్ షాట్ కింద మీ ఫుల్ అడ్రస్సు, బుక్ నేమ్, అంటే 3 పాయింట్లు చేయాలండి మీరు. ఒకటి ఫోన్పే చేయాలి 349, అలాగే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసి ఫోన్పేలోనే మీరు ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఆ క్రింద మీ ఫుల్ అడ్రస్సు మరియు బుక్ నేమ్ కూడా రాస్తే మన సిబ్బంది మీకు ప్యాక్ చేస్తారు. ఇమీడియట్గా 3-4 డేస్లో మీకు ఇంటికే వస్తుందండి. కూడదు మేము మాకు ఈ 3-4 డేస్ కూడా మాకు అవసరం లేదు, ఇమీడియట్గా కావాలనుకుంటే జైదవ్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో కనుక వెళ్తే స్టోర్ అని ఉంటుంది, ఓపెన్ అయిన తర్వాత స్టోర్లో కనుక వెళ్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ బుక్స్ ఇవన్నీ CBT టెస్ట్ మోడ్లో 1 ఇయర్ వ్యాలిడిటీ మీకు అందుబాటులో ఉంటాయండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇదే మెటీరియల్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కేటగిరీ 1 కనుక చూసినట్లయితే ఎవరైతే ఎనీ డిగ్రీతో ప్రిపేర్ అవుతున్నారో వీరికి వచ్చేసరికి పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, VRO, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసుకు ఉపయోగపడే విధంగా ఈ బుక్ తయారు చేసామండి. ఇది కూడా సేమ్ 349. అంటే ఇది వాలంటీర్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరియు డిగ్రీ బేస్ మీద ఎనీ డిగ్రీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుందండి. అలాగే ఈ బుక్ కూడా GSWకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఈ కేటగిరీ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 బుక్స్ కావాలంటే 700 మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి బుక్స్ నేమ్స్ రాస్తే మీకు ఇమ్మీడియట్గా పంపుతారు. ఇక కేటగిరీ 2 వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంటు, అలాగే విలేజ్ సర్వేర్, ఇవ్వండి బుక్స్, డిజిటల్ అసిస్టెంట్స్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా సేమ్. ఈ బుక్ కామన్గా ఇద్దరు తీసుకోవాలండి. కాబట్టి 1+1 తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి జనరల్ స్టడీస్లో అన్నీ కావాల్సినటువంటి పంచాయతీ, గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. ఇవి మీరు ఎగ్జామ్ రాసేటువంటి కేటగిరీ 1, కేటగిరీ 2 బుక్స్ అండి. ఇక మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్, మాకు ఇంకా ప్రిపేర్ అవుతాం పటిష్టంగా అనుకుంటే ఇదిగోండి ఇక్కడ 1 ఇయర్ వ్యాలిడిటీ ముందే రాస్తున్నానండి. ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటాయండి. కేటగిరీ 1 999, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1999, మొత్తం 150 మార్కులకు ఉంటుందండి. 50 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్, 100 మార్క్స్ సబ్జెక్ట్, ఇవన్నీ అంతేనండి. డిజిటల్ అసిస్టెంట్ 1999, అలాగే విలేజ్ సర్వేర్ 1999. ఇప్పుడు మీకు ఉన్న లాభం ఏంటంటే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉందండి 1999. రేపు కనుక అంటే నోటిఫికేషన్ పడితే మళ్ళీ తిరిగి ఒరిజినల్ ప్రైస్కి వెళ్తుందండి 5000కి. గుర్తుపెట్టుకుని ఇప్పుడే జాయిన్ అవ్వండి. మన యాస్పిరెంట్స్ అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడే తక్కువలో జాయిన్ అయితే మీకు చాలా మేలు, ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇది స్పెషల్ ఆఫర్లో ఉందండి. ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ 3000 ఇప్పుడైతే 1999లో మీకు ఆఫర్లో ఉంది. నేను ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ మన జైదవ్ అకాడమీలో మీకోసం అయితే రెడీగా ఉన్నాయండి. మీరు ఎగ్జామ్ రాయవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా ఈ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది గ్రామ వార్డు సచివాలయంలో. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అతి తక్కువ ఖర్చులో మంచి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. బెల్ బటన్ కానీ క్లిక్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్, ఇలాంటి వీడియోస్ ఇమ్మీడియట్గా మీ ముందుకు వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటివరకు మన జైదవ్ అకాడమీ వీడియోని వీక్షించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.